అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట. డాక్టర్ లూకా గారు యేసు ప్రభు లోకంలో ఆయన జీవించిన కాలంలో ప్రభు మాటగా ఆయన రాస్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్న మాట, ఎవరికి మీరు భయపడవలనో నేను మీకు తెలియజేయుదును. చూసారా? చదువు. ఎవరికి భయపడాలో ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు. ఆయన లోకంలో బ్రతుకున్నప్పుడు ఆయన శిష్యులతో తన దగ్గరికి వచ్చిన ప్రజలందరితో చెప్తున్నప్పుడు ఆయన సువార్త చెప్పాడు. ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. యేసు ప్రభు లోకంలో సువార్త ప్రకటించాడంటే, పరలోక రాజ్యం ఉంది, ఇదిగో మీరందరూ మారు మనస్సు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందితే మీరు ఎక్కడుంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు అనే సువార్తను యోహాను గారు యేసు ప్రభు లోకంలో ప్రకటిస్తూ వచ్చారు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ 5వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరికి మీరు భయపడాలో నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఎవరికి భయపడాలి? ఈరోజు చాలా మంది జీవితాలు ఏంటంటే ఎవరెవరికో ఆ పెద్దవాళ్ళని, గొప్ప వాళ్ళని, మంచి వాళ్ళని, డబ్బులు ఇచ్చే వాళ్ళని, సాయం చేసే వాళ్ళని, లేకపోతే ఇంట్లో గొప్ప వాళ్ళని, ఇంకా రకరకాలుగా ప్రభునందు ప్రియులారా ఎవరెవరికో భయపడుతున్నాం, మనుషులకు భయపడుతున్నాం, లోకానికి భయపడుతున్నాం, అధికారానికి భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం, బలహీనతలకు భయపడుతున్నాం కదా. రకరకాల పరిస్థితులకు మనం ఏం చేస్తున్నామంటే భయపడుతున్నాం. దేవుని వాక్యం చెబుతున్నది, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎవరికి భయపడాలో, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేస్తాను. ఈరోజు బైబిల్ అంటున్నారు, మనం ఎవరికి భయపడుతున్నాం? మనం ఎవరికి భయపడాలా? దేవుడు చెప్తున్నాడు, మనం ఎవరికి భయపడాలా? మనం ఎవరికి భయపడుతున్నాం? ఇప్పటిదాకా నువ్వు ఎవరికి భయపడుతున్నావు? నీ ఒంట్లో ఉన్న రోగానికి భయపడుతున్నావేమో, నీ కుటుంబంలో ఉన్న సమస్యకు భయపడుతున్నావేమో, కఠినంగా ఉన్న నీ భర్తకు భయపడుతున్నావు, మాట వినని నీ పిల్లలకు భయపడుతున్నావేమో కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నువ్వు ఎవరికి భయపడాలో నేర్చుకోకపోతే నిన్ను పరిస్థితులు భయపట్టిస్తాయి, నీ పిల్లలు నిన్ను భయపట్టిస్తారు, నీ భర్తను భయపట్టిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఎవరికి భయపడాలో నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎందుకు ఈ మాటలు ఇచ్చాడంటే, ప్రభునందు ప్రియులారా, భయపడవలసిన దానికి భయపడకుండా మిగతా వాటన్నిటి కొరకు భయపడుతున్నారు ఈ లోకంలో. ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న క్రైస్తవులు కదా అమ్మా. భయపడవలసిన దానికి భయపడకపోతే మిగతా వాటన్నిటికి భయపడాల్సి వస్తుంది. అది రోగం, బలహీనత, సమస్య, ఆర్థిక ఇబ్బంది, కుటుంబంలో సమస్యలు, అధికారులను చూస్తే భయం, ఇంట్లో వాళ్ళని చూస్తే భయం, బయట వాళ్ళని చూస్తే భయం, పిల్లల్ని చూస్తే భయం, ఇంకేదేమో కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వాక్యం చెప్తున్నాను, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదు. చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తున్నాడు, ఎవరికి భయపడాలట? ఎవరికి భయపడాలట? ఇప్పటిదాకా ఎవరెవరికో భయపడుతున్నాం, ఏ స్థితికో భయపడుతున్నాం, ఏ పరిస్థితికో భయపడుతున్నాం, ఏ బలహీనతకో భయపడుతున్నాం, దేనికో భయపడుతున్నాం, అప్పని, నిప్పని, ఇంకా మంచి మనసులు కాదని, ఇంకేదో రకరకాల. అయితే దేవుని వాక్యం చెప్తున్నది, చంపిన తర్వాత నరకములో పడవేయగలిగిన పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. మీతో చెప్తున్నాను అంటున్నాడు, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. ఎవరికి భయపడాలంట? ఒక క్రైస్తవుడు ఎవరికి భయపడాలి?
ఒక విశ్వాసి ఎవరికి భయపడాలంటే వాక్యం చెప్తున్నాను, నేను చెప్తాను నువ్వు ఎవరికి భయపడాలో అని చెప్తున్నాడు ఆయన. ఇదిగో నువ్వు చనిపోయిన తర్వాత నేను నరకములో, నీ ఆత్మను నరకములో పడవేసే ఆయనకు భయపడాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవారు ప్రభునందు ప్రియుల రకరకాల భయాలను కలగజేస్తారు, కానీ ఆ భయాలు నిన్నేమి చేయలేవు. హల్లెలూయా. ఎన్నో భయాలు పెట్టారు లోకంలో విశ్వాసులకి, క్రైస్తవులకి, శత్రుకు మేషకు అబద్ధికులకు ఎంతో భయాన్ని కలుగజేశారు. దానియేలుకు ఎంతో భయాన్ని కలుగజేశారు. వాళ్ళ భయాలన్నింటిలో దేవుడు మనకి తోడుకున్నాడు. ఈ లోక భయాలన్నింటిలో దేవుడు మనకు తోడు ఉంటాడు. ఎవరికి భయపడితే? దేవుడికి భయపడితే. నరకములో పడవేసే దేవుడికి భయపడాలి. ఆ శక్తి కలిగిన వారికి భయపడాలంట. ఆయనకు మీరు భయపడితే, అందుకోసం అంటున్నాడు ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాడు. మనతో ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు మీరు నాకే భయపడాలి, ఆయనకే భయపడాలి, పరిశుద్ధాత్మకు భయపడాలి, యేసు ప్రభువుకు భయపడాలి, తండ్రి అయిన దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన ఎదుగో ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను తీసుకెళ్ళి ఏం చేస్తాడట? ఆయన భయపడిన వారిని నరకములో పడేస్తాడు. అందుకోసమే ఏమంటున్నాడు చూడండి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాడు. మనం ఆయనకు భయపడాలి. ఈ దినం ఎంతమంది మన జీవితాల్లో ప్రభువుకు భయపడుతున్నాం? ఎంతమంది ఆయనకు భయపడే వారు ఉన్నాం? ఎంతమందిలో భయం? అమ్మా, నీలో దేవుని భయం ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వారి మీదకి వస్తుంది దేవుని భయం. అంటున్నా? ఎవరి మీదకి వస్తుంది? నీ ఇంట్లో ఉన్న వారి మీదకి దేవుని భయం వస్తుంది. నువ్వు నిజమైన ప్రార్థన పరుడవైతే, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే, నీ ఇంట్లో ఉన్న వారు నిన్ను చూసి భయపడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కొడతావో తిడతావో అని కాదు, ఆ భయం కాదు ఉండాల్సింది. అయ్యా ఇంట్లో ఉన్న వాళ్ళు భయపడతారంటే కొడతాడైనా, అది కాదు. నీ భక్తిని చూసి భయపడాలా, నువ్వు ప్రార్థన చేస్తే భయపడాలా, నువ్వు భాషలో మాట్లాడితే భయపడాలా, నీ నోట్లో నుంచి మాట వస్తే భయపడాలా. ఏం జరిగిపోదు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను ప్రభునందు ప్రియులారా? అందుకోసం బైబిల్ చెబుతున్నది యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగాయి. యెహోవా సెలవిస్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను చూస్తున్నాను, దృష్టిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో తెలుసా? దేవుడు ఎవరిని ఆదుకుంటాడో తెలుసా? దేవుడు ఎవరికి తన సహాయం ఇస్తాడో తెలుసా? దేవుడు ఎవరిని లేబడతాడో తెలుసా? ప్రభువు ప్రియులారా, వాక్యం చెబుతున్నది, ఇదిగో అవన్నీ నా హస్తకృత్య. 5వ వచనంలో యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా చేతి పనులే, అవన్నీ నా హస్తకృత్యాలే. ఎలా నువ్వేం చేయగలుగుతావు దేవుని కొరకు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నా కొరకు నువ్వు ఎలాంటి ఇల్లు కడతావు? దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటారు కొంతమంది, దేవుని కొరకు ఏదో చూపించాలనుకుంటారు. ఎవరు చూపించాలా? అదే సమాజాన్ని చూపెట్టడానికి దేవుని కొరకు ఏదో చేస్తున్నామని అనుకుంటారు. ఏదో చేస్తున్నాము, భక్తి చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నామని లోకానికి చూపెట్టుకోవడానికి కదా. అయితే అవన్నీ కూడా ఏంటంటే హస్తకృత్యము. అయితే అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై, చూసారా, నలిగిన హృదయం గలవాడై వణుకుతుంటాడు. నా మాట విని వణకాలి. దేవునికి భయపడాలా, దేవుని సన్నిధికి భయపడాలా, దేవుని సేవకులకు భయపడాలా, జాగ్రత్తగా మాట్లాడాలి కదా. దేవుని సేవకులతో నువ్వు ఎలా ఉంటావో దేవునితో అలా ఉంటావు. హల్లెలూయా. దేవునికి ప్రతిరూపాలు ఎవరంటే
నిన్ను వాక్యంలో పెంచగలిగేది ఎవరు? నిన్ను వాక్యం లోతులోకి నడిపించేది ఎవరు? దేవుని సేవకులే కదా, అవునా కదా? ఎవరు నేర్పిస్తున్నారు? నువ్వు ఎవరు నడిపిస్తారు? నిన్ను శ్రేష్టమైన భక్తిలోనికి ఎవరు తీసుకెళ్తారు? నిన్ను శ్రేష్టమైన మార్గంలోనికి ఎవరు తీసుకెళ్తారు? నువ్వు రోజు చదువుతున్న వాక్యం నీ కళ్ళు తెరవబడుతున్నాయా? రోజు వాక్యం చదువుతున్న వాక్యాన్ని అవలంబించగలుగుతున్నావా? వాక్యాన్ని బోధించగలుగుతున్నావా? వాక్య క్రమంలో నడవగలుగుతున్నావా? నడవలేదు. నిన్ను నడిపించే వాళ్ళు కావా? నీకు బోధ చేసేవాళ్ళు కావా? నిన్ను మంచి మార్గంలో నడిపించేవాళ్ళు నీకు కావాలా? అందుకే దేవుడు నిన్ను సేవకుని పెట్టాడు, నీకు సేవకుని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సేవకుడు నీకు బోధించే మార్గాలు ప్రభునందు ప్రియుల వాక్య లోతుల్లో ఉన్న మార్గాలను దేవుడు సేవకుని ద్వారా నీకు బయలుపరుస్తాడు. ఎన్నోసార్లు చదివి ఉంటావు, కానీ అది నీకు అర్థం కాదు. సేవకుడు మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని బయలుపరచబడుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు దేవుడు అనేక మంది జన సమూహాలు చెప్పాడు, కానీ కొన్ని విషయాలే శిష్యులకు, అయ్యా విత్తన ఉపమానం ఏంటయ్యా అని అడిగారు ఒకసారి చేసి ప్రభు, అవునా కదా? ఈ సంగతుల గురించి అందరి ఎదుటేమో కథలాగా చెప్పాడు, ఉపమానం చెప్పాడు. కానీ శిష్యులు తర్వాత వచ్చి, అయ్యా ఈ ఉపమానం గురించి మాకు అర్థం కాలేదు, దాని అర్థం చెప్పమంటే మళ్ళా చెప్పాడు. ఆయన అర్థం ఏంటో చెప్పాడు. విత్తనం ఏంటి, పొలం ఏంటి, ఈ విత్తేవాడెవరు అని అన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. అలాగనే ప్రభునందు ప్రియుల నడిపించేవాడు లేకుండా నువ్వు నడవలేవు. నీ భక్తిని నువ్వు సొంతంగా నువ్వు ఎదగలేవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీకు సంఘం ఎందుకు ఇచ్చాడు దేవుడు? నీకు సహవాసం ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ కష్టంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, దేవుని మీద నువ్వు ఎలా ఆధారపడాలో అందుకోసం బైబిల్ చెప్తున్నది. ఎవడు దీనుడై, ఎలా ఉండాలంట? దీనుడై నలిగిన హృదయం గలవాడై ఏం చేస్తాడు? మాట విని వణకాల. దేవుని మాట అంటే వణకాల, భయంతో వినాల, శ్రద్ధగా వినాల, చెవులు పెట్టి వినాల. దేవుని వాక్యం అంటే వణుకుతూ వినాలి. దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని మాట పెడచెవిన పెట్టొద్దు. ఎంతగా దేవునికి భయపడతావో అంతగా ఒదుగుతావు, అంతగా ఎదుగుతావు వింటున్నారా? అంతగా నిన్ను చూసిన వారిలో భయపడతారు. అంటే నీ డాంబికం, నీ యొక్క దాన్ని చూసి కాదు, నీ విధేయతను చూసి, నీ దీనత్వాన్ని చూసి ఎదుటి వారు భయపడతారు. హల్లెలూయా. నీ మాటను చూసి భయపడతారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వణుకుచుండును వానినే నేను ఏం చేస్తున్నాను? దృష్టిస్తున్నాను, వానిని చూస్తున్నా. ఎవరినట? దీనుడై. ఇంకేం చేయాలి? నలిగిన హృదయం. ఎప్పుడు గర్వ హృదయం ఉండదు, లోబడని మనసు ఉండదు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా దేవుని వాక్యం చెబుతున్నారా, దేవుని గురించి మాట్లాడుతున్నారా, చేతులు కట్టుకొని కూర్చోవాలి. వినాలా. దేవుని మాట అంటే ఎలా ఉండాలి? వణుకుతున్నా, భయపడుతూ ఉన్నా, వాక్యం వస్తున్నది, కూర్చోవాలి. అన్ని పనులు పక్కన పెట్టేసి టీవీలో వాక్యం పెట్టుకొని పనులు చేసుకుంటూ వినొద్దు. దేవుని వాక్యం నెగ్లెక్ట్ వినొద్దు, అసలే నీకు ఉపయోగమే లేదు. నేను అదే చెప్తాను. ఈ రోజుల్లో వాక్యం వినివిగా దొరుకుతున్నారు. యూట్యూబ్లో, ఆన్లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. అయితే వాక్యాన్ని పెడచెవిన వినొద్దు. హల్లెలూయా. ఎన్నో వాక్యాలు, ఎంతో మంది సేవకులు మర్మాలు చెప్తున్నారు, వాక్యంలో మర్మాలు చెప్తున్నారు, కానీ ఆ వాక్యము నీలో ఫలించలేకపోతుంది కదా. ఎన్నో వింటున్నా, నీలో కొంచెమైనా మార్పు వచ్చిన వాక్యాన్ని బట్టి, మార్పు రాని వాక్యం వింటే ఎంత, వినకపోతే ఎంత? మార్పు రాని వాక్యం ఎన్ని వింటే లాభం? ఎంత గొప్ప సేవకుని ప్రసంగం అయితే లాభం? నీలో మార్పు రావాలి. ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు తగ్గించుకోవాలి, లోబడాలా, మోకరించాలా. ఆ వాక్య ప్రకారం చేయడానికి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే దేవుడు నీకు విలువనిస్తాడు, అప్పుడే దేవుడు నీకు ప్రాధాన్యత ఇస్తాడు, అప్పుడే నీ జీవితంలో ప్రభునందు ప్రియులారా నీ కార్యాలను దేవుడు నెరవేరుస్తుంటాడు. హల్లెలూయా. దీనుడై నలిగిన హృదయం గలవాడై ఏం చేయాలంటే నా మాట విని వణుకుతుంటాడు,
వారిని నేను చూస్తున్నాను అంటున్నాను. హల్లెలూయా. వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు, వాళ్ళని దేవుడు దీవిస్తాడు, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ప్రభునందు ప్రియులారా చూస్తున్నాను నేను, వాళ్ళని దృష్టిస్తాను. వాళ్ళ మీద నా కన్నులు ఉంటాయి ఎప్పుడు, వాళ్ళ మీద నా ధ్యాస, వాళ్ళ మీద నా ఆలోచన. ఎవరి ఆలోచన? ఎవరెవరో ఆలోచన ఉంటారని పైలో చేసుకుంటారు. ఎవరి ఆలోచన మన మీద పనిచేయాలి. ఎవరు ఏమో చేయాలి, ఎవరు మాట్లాడి ఏదో ఇప్పియాలి, ఏమో రాదు. ఇప్పించినా బాకీ లేదు, ఇప్పించినా ఏదో రోజు బయటకు వస్తాయో, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎప్పుడు బయటికి రాదు. ఎవరు ఇచ్చారో అర్థం కాదు. ఎంతమందికి వచ్చి చెప్పినా దేవుడిచ్చానంటే నమ్మరది. దేవుడిచ్చే కార్యాలు అద్భుతమైనవి. దేవుడు చేసే కార్యాలు ప్రభునందు ప్రియులారా ఈ లోకానికి చూడడానికి ఎంత ఉంటాయని. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు లోకానికి వింతవి, వింత ఉంటాయి. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరుడు అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నాను. దేవుని వాక్యం చెప్తున్నారు 10:35. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని. ఎవరికి భయపడట? చూడండి, ఎవరిని అంగీకరిస్తాడు, ఎవరిని చూస్తాడు, ఎవరిని గూర్చి ఆయన ఒప్పుకుంటాడు. పర్లేదునా కదా, లోకంలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, నన్ను పర్లేదు అనుకోవాలని చాలా చేస్తాము. వాడు పర్లేదు, మంచోళ్ళే, మంచిదే, ఆయన మంచోడే, ఆయన మంచోడే, వాళ్ళు మంచోళ్ళే అనుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మరి దేవుడు మంచోడు అనాలంటే, దేవుడు పర్లేదునా, ఈమె పర్లేదు, ఈయన పర్వాలేదు, ఈ కుమార్తె పర్వాలేదు, ఈ కుమారుడు పర్వాలేదు, ఫలానా సహోదరుడు పర్వాలేదు అని దేవుడు చెప్పాలంటే ఏం చేయాలట? ప్రతి జనములో ఆయనకు భయపడి ఏం చేయాలట? నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ఒప్పుకోడు దేవుడు. మనం ఎవరిని పడితే వాళ్ళని ఒప్పుకుంటాం. ఎవరి దగ్గర పడితే పర్లేదు అయితే అప్పుడు అట్లా చేసింది కానీ ఇవ్వని ఎటుదట కదా, మనుషులని కదా. ప్రభునందు ప్రియులారా దేవుడు ఎవరిని పడితే వాళ్ళు ఒప్పుకోడు. ఎట్లా పడితే అట్లా చేస్తే ఒప్పుకోడు భక్తిని, ఎట్లా పడితే అట్లా చేసి చదివితే ఒప్పుకోడు, ఎట్లా పడితే అట్లా కూర్చుంటే ఒప్పుకోడు, ఎట్లా పడితే అట్లా నిలబడితే ఒప్పుకోడు, ఎట్లా పడితే అట్లా నడుచుకుంటే ఒప్పుకోడు. ప్రతి జనములు ఆయనకు భయపడి ఏం చేయాలట? భయపడాలి. ఎంతమంది భయపడుతున్నాం? ఎంతమంది భయపడుతున్నాం? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంతమంది భయపడుతున్నాం? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది భయపడుతున్నాం? కుటుంబంతో ఉన్నప్పుడు దేవునికి ఎంతమంది భయపడుతున్నాం? సమాజంలో ఉన్నప్పుడు ఎంతమంది భయపడుతున్నాం? దేవుడు నాతో ఉన్నాడు, ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది. యేసు రక్తం ఉంది, మనలో ఉందా లేదా? బలహీనకు వచ్చినప్పుడు ప్రభువా నీ రక్తం నా మీద కుమ్మరించయ్యా, నాకు బాగుంది. ఎప్పుడు మంచంలో పడ్డప్పుడు యేసు రక్తం కావాలి నీకు. మంచిగా ఉన్నప్పుడేమో నీ రక్తం జిలజిల అంటదా, రోడ్డు పట్టుకొని తిరగమంటదా, ఇష్టం వచ్చిన కాడ కుట్టుమంటదా, ఇష్టం వచ్చిన నడుచుకోమంటదా? ప్రతి నెల ఆయన పరిశుద్ధ భోజనంలో రక్తంలో పాల్పొందుతున్నావు కదా. ఎందుకు? నువ్వు పరిశుద్ధునిగా మారడానికి ఎందుకు పాల్పొందుతున్నావు? ఆయన లాగా, ఆయన మాదిరిగా ఉండాలి. అందుకే కదా మనం ఎందుకు పాల్పొందేది? ఆయన శరీర రక్త మాంసంలో. ఎందుకు ఆ సంస్కారాన్ని దేవుడు పెట్టాడు? ప్రతి నెలల బలలో కదా కొన్ని సంఘాలు వారం ఇస్తారు. ఎందుకు పెడుతున్నారు? ఆ సంస్కారం, ఈ బల్లా సంస్కారం, ఇది ఆయన శరీరము, ఆయన కార్చిన రక్తము అని ఎందుకు ఇస్తున్నావు? నీవు నీ శరీరం నీది కాదు, నీలో ప్రవహించే రక్తం నీది కాదు, ప్రభు రక్తం నీలో ప్రవహిస్తేనే నువ్వు బ్రతుకున్నావు అని చెప్పడానికి కదా. నువ్వు ప్రభువులాగా ఉండాలని కదా, నువ్వు ప్రభు మాదిరిని ఈ లోకానికి చూపించాలని కదా నువ్వు ప్రభు రక్తంలో పాల్గొంది. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతి జనములు ఆయనకు భయపడి ఎక్కడెక్కడా ప్రతి జనంలో వాళ్ళ బంధువులైతేంది, వాళ్ళు అన్యులైతేంది, వాళ్ళు ఎంత ప్రాణ స్నేహితులైతేంది, వాళ్ళు ఎసొంటోళ్ళు అయితేంది, ఎవరికి భయపడాలా? ప్రతి జనంలో ఎక్కడన్నా కానీ ఏ పక్షానన్నా కానీ దేవునికి భయపడు. దేవునికి భయపడవు. నీకు భయపడతా ఏమనుకుంటారా? ఏమనుకోరు.
దేవుని చూపించడం నేర్చుకో, నీ వైపు వాళ్ళు దృష్టిపడతారు. హల్లెలూయా. నీలో దేవుని చూపించడం ప్రారంభించు. నీలో దేవుడు ఉన్నాడన్న సంగతిని ఈ లోకానికి కనబడని ఆటోమేటిక్గా వాళ్ళు నీ సహాయం కోరుతారు, నీ ప్రార్థన కోరుతారు, దేవుని గురించి అడిగి తెలుసుకుంటారు. ఒకరోజు 2 రోజులేమో అనుకుంటారేమో ప్రభునందు ప్రియులారా, కానీ ఎటకేలకు ఎవరైనా మన ప్రభు వైపు ఆకర్షించబడాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఏం చేస్తున్నాడు? ఆయన అంగీకరిస్తున్నాడు. ఆయన అంగీకరించాలంటే ఆయనకే భయపడాలి. లోకానికి భయపడదు, మనుషులకు భయపడదు, పెత్తందారులకు భయపడదు. లోకంలో ఏ ఒక్కరికి, ఏ మనుష్యునికి అందుకోసం భయపడతాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారో తెలుసా? శరీరాన్ని మాత్రమే చంపగలుగుతారు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని ప్రభునందు ప్రియులారా ఇటున్నారు నరకములో పడవేయగలిగిన శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. మనుషులకే భయపడుతున్నా, మరి నీ ఆత్మను, నీ దేహాన్ని ఆరని అగ్నితో కాల్చివేసే దేవుడికి భయపడవా? దేవుడు అంటే భయం లేదా? దేవుడికి భయపడాలి. అందుకే ఆయనకు భయపడాలని బైబిల్ చెబుతున్నాను. ఆయనకు భయపడే వారంగా మనం ఉండాలని బైబిల్ జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 6:24 వచనాన్ని మనం చదువుకుందాం, ముగించుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ముగింపులో తీసుకొస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 6:24. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించును. మనం నిత్యము మేలు కలగాలంటే అమ్మా ఎప్పుడెప్పుడు, అప్పుడప్పుడు కాదు. చాలామంది క్రైస్తవుల జీవితాలంటే అప్పుడప్పుడే మేలు జరుగుతుంది, అప్పుడప్పుడే అద్భుతాలు జరుగుతాయి, అప్పుడప్పుడే క్షేమం ఉంటుంది, అప్పుడప్పుడే ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి కదా. నిత్యము మేలు జరగాలి కదా. హల్లెలూయా. ఎవరి జీవితంలోనైనా, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యము రోజు దేవుని కార్యం జరగాల. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి కాదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు. అంటే మిగతా రోజులన్నీ ఎట్లుంటాం? పడిపోవడం లేవడం, పడిపోవడం లేవడం, పడిపోవడం లేవడం. 6 నెలలు మంచిగా, 6 నెలలు ఇష్టం వచ్చినట్టు, 6 నెలలు ఒక నెల మంచి భక్తి, ఒక నెల లోకం భక్తి, ఒక నెల మంచిగా లోబడతాం, ఒక నెల. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్ చెప్తున్నారు, మనకు నిత్యము మేలు కలుగుటకై నిత్యము ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు దేవుడు పాదాలు పట్టుకున్నా మనకు దేవుని సహాయం రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడో 6 నెలలకు, సంవత్సరానికి దేవుని సహాయం రావడం కాదు. ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని సహాయం మనకు రావాలా? దేవుని మేలు మన మీదకి రావాలి, దేవుని కార్యాలు మనం చూడాలా. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా దేవుని కలుసుకోవాలి. ఆయన వల్ల మనం మేలు పొందాలి. నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఏం చేయాలట? ఆయన సన్నిధిని, ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలని చెప్తున్నాడు. చూస్తున్నారు ప్రభునందు ప్రియులారా, దేవుడికి భయపడాలి, ఆయన కట్టడలకు భయపడాలి, ఆయన ఆజ్ఞలకు భయపడాలి, ఆయన ఇచ్చిన వాక్యానికి భయపడాలి, ఆయన సేవకులకు భయపడాలి, ఆయన సన్నిధికి భయపడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం దేవుడికి భయపడే వాళ్ళగా ఉంటామో మన యందలి భయం అందరికీ ఏం చేస్తుందంటే భక్తిని నేర్పిస్తారు, తగ్గింపును నేర్పిస్తారు. నోరు జారని ఎవరు మన ముందు? హల్లెలూయా. కొంతమంది నోరు జారిపోతుంటారు. ఎప్పుడు మనలో భక్తి తక్కువ అయితేనే మన దగ్గర వ్యతిరేకత పడతారు, మన ముందు వ్యతిరేకత నిలబడతారు, శత్రువులు నిలబడతారు. నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఏ సమాజంలో ఎక్కడికి వెళ్ళైనా నిలబడు, ఎసొంటోళ్ళైనా ఎంత గొప్పలైనా నీ ముందు తాగుస్తారు. నువ్వు చెప్పే మాటలు వింటారు. నువ్వు రిక్వెస్ట్కి పోయినా, నీకు కావాలని పనికి పోయినా కూడా వాళ్ళు ఏం కావాలని నీకు మంచిగా మాట్లాడతారు. అదే ప్రార్థన లేకుండా, దేవుని సన్నిధి లేకుండా పోయినా
పో తర్వాత రాపో, ఇది కాదమ్మా పని ఇప్పుడు అంటారు. నిజం నేను చెప్పేది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా? అందుకోసమే మనం ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. మనం దేవునికి భయపడే వాళ్ళకు ఉండాలి. దేవుని సన్నిధికి భయపడే వాళ్ళకు ఉండాలి. అందుకోసం ఈ దినం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం ఈ మాట చివరి చదువుకొని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలా ఉండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ జరిగిన సందర్భం మనం చాలాసార్లు చదువుంటాం, వినుంటాం. ఇదిగో మందస్సం ఎక్కడుందంటే ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళిపోయేది. మందస్సాన్ని పట్టుబడ్డాలి. మందస్సం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, మన్నా కలిగిన పాత్ర, దేవుని సన్నిధి మందస్సం మీద ఉండేది. దేవుని కనుదృష్టి మందస్సం మీద ఉండేది. ఆ మందస్సం ఉంచి ఎక్కడైతే మందస్సం ఉండేదో అక్కడ దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడు. దేవుని ప్రజలకు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఈ మందస్సాన్ని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మందస్సాన్ని తీసుకెళ్లేదో అక్కడ వారికి విజయం దొరికేది. అయితే మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టారో అది యుద్ధంలో తీసుకెళ్ళినా మందస్సం ఉన్న ఇశ్రాయేలు ఓడిపోతున్నారట. ఇప్పుడు మన హృదయాల్లో దేవునికి స్థానం లేకపోయినప్పుడు చేతికి బంగారు ఉంగరం సిలువేసుకొని పెట్టుకున్నా, మెడలో సిలువేసుకొని తిరిగినా, వింటున్నారా? ఇంకా రకరకాల ప్రయత్నాలు, భక్తి ప్రయత్నాలు, లోకంలో రకరకాల భక్తులు, రకరకాల భక్తి ప్రయోగాలు ఎన్ని చేసిన హృదయంలో దేవునికి స్థానం లేకపోతే ప్రభునందు ప్రియులారా ఓడిపోయారు. జరిగింది ఏంటి? ఫిలిస్తీన్ల దేశం నుండి దావీదు రాజైన తర్వాత దావీదు పురంలో తీసుకొస్తానని పోయాడు. పోయిన తర్వాత ఇదిగో మందస్సాన్ని, కొత్త బండిని తయారు చేశాడు. ఆ దుక్కి దున్నని కొత్త ఆవులను ఎడ్డం తీసుకున్నాడు. ఆ ఎడ్ల బండి కట్టి మందస్సాన్ని ఆ రథంలో అంటే ఆ ఎడ్ల బండిలో పెట్టి తీసుకొస్తున్నాడు. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు, సంగీతాలు వాయిస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. అలా తీసుకొస్తున్నప్పుడు ఒక పొలం దగ్గరికి వచ్చిన తర్వాత ఎడ్లకు కాలు జారినందున జరిగినట్టు తెలుసా? ఇదిగో ఉజ్జ అనే వ్యక్తి చెయ్యి చాచి ఏం చేశాడు? మందస్సాన్ని పట్టుకోబోయాడట. హల్లెలూయా. ఎప్పుడు దేవునితో చెలగాటాలాడొద్దు భక్తి జీవితంలో. సేవకుల దగ్గర నీ ఆ ఆడంబరాలు చూపెట్టుకోదు ఎప్పుడు కానీ. నేను క్రైస్తవ సమాజానికి సంఘాన్ని చెప్పేది అదే. అందుకోసమే దీవెనయ్య గారు ఒక సేవకుడు అన్నాడు, ఇదిగో సేవకుడిని ఏ వ్యక్తి ఏ జనమైనా ఉంటున్నారు, ఎంత గొప్పోడైనా, ఎంత పదవి కలిగిన వాడైనా, ఎంత అధికారం కలిగిన వాడైనా, చిన్న సేవకుడా, పెద్ద సేవకుడా, మామూలు సేవకుడా, సేవకుణ్ణి అన్న ఏ కుటుంబం అయినా, ఏ ఇల్లు అయినా బాగుపడలేదండి. దీవెనయ్య గారు చెప్పాడు అన్నమాట. సేవకున్నన్న ఏ కుటుంబం కూడా దేవుడు మెతుకు లేకుండా చేశాడని చెప్పాడు. ఈరోజు మీకు భయపెట్టించడానికి చెప్పట్లా. నువ్వు దేవునికి భయపడితే సేవకునికి విలువిస్తావు, దేవునికి భయపడితే నీ కుటుంబానికి విలువనిస్తావు, దేవునికి భయపడితే సమాజానికి విలువనిస్తావు, దేవునికి భయపడితే నువ్వు అన్ని విషయాల్లో దీనుడు ఉంటావు. అన్ని విషయాల్లో నలిగిన హృదయం వస్తుంది, గర్వ హృదయం ఉండదు, కఠిన హృదయం ఉండదు, నొచ్చుకునే హృదయం ఉంటారు, తాపత్రయపడే హృదయం ఉంటారు, అభిమానించే హృదయం ఉంటారు, తగ్గించుకునే హృదయం ఉంటారు, లోబడే స్వభావం ఉంటారు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ఉజ్జ చెయ్యి చాపి ఏం చేశాడంటే, ఆయన సేవకుడు కాదు, యాజకుడు కాదు, ఎవరు పడితే వారు చేయబెట్టి పట్టుకోవడానికి లేదు. మందసాన్ని దేవుని సన్నిధిలో ఎవరు పడితే వాళ్ళు నడిపించడానికి లేదు. దానికి ప్రత్యేకస్తులు ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు.
వచ్చా చేయించాక అయ్యో మందసమే కదా పడిపోతుంది కదా, సాయం చేద్దామని చేయించాడు, మందసం పడిపోతుందని ఏమైపోయింది సార్? అక్కడికక్కడే పడి చనిపోయాడు. ఉజ్జా చనిపోయాడు. దావీదుకి భయం ఎందుకు వచ్చిందో చెప్తున్నా. దావీదుకి ఏమైందట? నేను ఎట్లా నా ఇంటికి తీసుకొస్తాను మందసాన్ని అని భయపడ్డాడు. ఆ చదవబడిన మాట అదే కదా, యెహోవా మందసమును దావీదు పురములోని తన ఎందుకు తెప్పించనులక. ఎందుకు తెప్పించనుల లేదంటే పైన 9వ వచనంలో ఆ దినమున యెహోవా మందసము నా యుద్ధ ఎలా ఉందనుకొని దావీదు యెహోవాకు భయపడి ఉజ్జా చేజా పట్టుకుంటేనే ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుని సన్నిధిలో దేవునితో ఆటలాడదు. ఎంతగా తగ్గించుకొని, ఎంతగా ఆయన పాదాలు పట్టుకొని, ఎంతగా ఓర్చుకొని, ఎంతగా సమర్పణతో, ఎంతగా ఇంకెంత భక్తి చేద్దామో నేర్చుకోవాలి తప్ప దేవుడికి విరోధం అయితే ఏమో సాధించలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని మీద రివర్స్ ఆలోచనలు రావద్దు, ఎప్పుడు వ్యతిరేకమైన ఆలోచన రావద్దు. ఇంకా తగ్గించుకోవాలా, ఇంకా కడుపు మార్చుకోవాలా, ఇంకా కన్నీళ్ళు కార్చాలా, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా శరీరం నిలబెట్టుకోవాలి. ఇంకా దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడని, దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడా? ఇంకా మన శరీరాన్ని మనల్ని మనం దేవుని ఎదుట అడ్జేసుకోవాలి తప్ప దేవుని మీద తిరగబడకూడదు, దేవుని మీద వ్యతిరేకించకూడదు. దేవుని మీద ప్రభునందు ప్రియులారా ఏం చేస్తాం? ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఆయన దొరికితే ఏం చేస్తావు? దొరుకుతాడా నీకు? ఆయన ఎక్కడున్నాడు? ఒకవేళ దేవుడు కనపడితే చెప్తున్నాయా? నేను చాలా మంది అనుకుంటాను దేవుడు కనపడితే ఆయన ఆకాశంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీకు ఎలా దొరుకుతాడు ఆయన? నీ మాటలు కొద్దిగా ఉండాలి. మనుషులతో మాట్లాడడానికి భయపడుతున్నావు, అధికారులతో మాట్లాడడానికి భయపడుతున్నా. దేవుడితో మాట్లాడేటప్పుడు ఎంత భయపడాలా, ఎంత ఉండాలని దగ్గర? నీ గర్వం అంతా పక్కన పెట్టాలి, నీ చెడుతనం అంతా పక్కన పెట్టాలి. నువ్వెంత గొప్పవాడివైనా తగ్గించుకోవాలి, దీనత్వం ధరించాలి, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ మనసు అంతా కరిగిపోవాలి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. మనుషులతో మాట్లాడినట్టు దేవుడితో మాట్లాడద్దు. ఏదో 4 పదాలు నోటితో పెదవుతో చెప్పేది కాదు, మనసుతో చెప్పేది ప్రార్థన. దేవునితో మాట్లాడాలంటే దేనితో మాట్లాడాలి? నోటితో కాదు, పెదవులతో కాదు, వచ్చని కాదు, నాకు వచ్చని కాదు, మనసుతో అన్నీ నిన్ను నువ్వు చంపుకొని కూర్చోవాలి. నీ ఇగో, నీ సైకో అన్నీ చంపేసుకోవాలి. దేవుడితో మాట్లాడాలంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకోవాలా. నువ్వు చచ్చిన వారి వల్ల పడాలి ఆయన పాదముల మీద. యోహాను అంటాడు కదా, అపోస్తలుడైన యోహాను, ఇదిగో యేసు ప్రభు పాదాలను చూశాక ఆయన పాదముల కింద ఉన్న ఏమంటాం ఆ వెలుగును చూశాక ఆయన మీద పాదముల మీద చచ్చిన వారి వల్ల పడిపోతున్నట్టాడు. ప్రకటనలో 3వ అధ్యాయం ఆయన పాదముల మీద చచ్చిన వారి వల్ల పడిపోతున్నాడు. ఆయన వస్త్రాలు చూసి, ఆయన పాదముల కింద ఉన్న అపరంజిని చూసి, ఆ వెలుగును చూసి చచ్చిన వాడు. దేవుని దగ్గర నీ బిల్డప్ చూపించదు, దేవుని దగ్గర నీ ఇగో చూపించదు, దేవుని దగ్గర నీ గర్వాన్ని చూపించదు. నువ్వు మేలు పొందలేవు, దేవుని కార్యాలను చూడలేవు. తగ్గించుకోవాలి, నలుగొట్టుకోవాలి, నీ హృదయం అంతా నలిగిపోవాలి. దేవుని దగ్గరికి వెళ్తే అంతగా నల్లగొట్టుకొని హృదయాన్ని ఏం చేయాలా? మెత్తబడజేసి కన్నీళ్లతో హృదయాన్ని దున్ని ప్రార్థన చేయాలి. గర్వంగా చక్కపిల్లలు పెట్టుకొని క్రికెట్లో కూర్చొని, స్టైల్ కూర్చొని, చీరలో కూర్చొని, మెడ వంచకుండా, మోకరించకుండా చేయదు ప్రార్థన. లేదు, తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే అంతగా తగ్గించుకోవాలి. ఎందుకు విషయాలు చెప్తున్నా ఇదిగో దావీదు ఏం చేస్తున్నాడంటే ఉజ్జా చనిపోయాడు. దావీదు పురంలోనికి 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది. ఫస్ట్ పోయేటప్పుడు నా ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు మొదటిసారి. మార్గ మధ్యలో ఆలోచన మారిపోయింది. యెహోవాకు భయపడి ఉజ్జా చనిపోయాడు కనుక భయపడ్డాడు. నా ఇంట్లో నేను ఎక్కడ తీసుకొచ్చుకోను అమ్మో అని చెప్పి భయపడ్డాడు. నా ఇంటికి తీసుకోకపోతే నాకేమన్నా అవుతాను. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా దేవునికి భయపడే వారంగా మనం ఉంటే దేవుడికి చూడండి, దావీదు భయపడి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో మందసాన్ని పెట్టాడు. మందసం వచ్చింది కనుక ఓబేదెదోము ఆయన భార్య, పిల్లలు, కుటుంబం అంతా కూడా
దేవునికి భయపడి ప్రతిదినం ధూపం వేస్తున్నారు, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారు, ప్రతిదినం వాళ్ళు ఏం చేస్తున్నారు? స్నానాలు చేస్తున్నారు, ఇల్లంతా చక్కబరుచుకుంటున్నారు. దేవుడు మన ఇంట్లో ఉన్నాడని కదా. ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో ఇళ్ళల్లో దేవుడు లేడండి, కుటుంబాల్లో దేవుడు లేడు. అన్యులే మనకంటే నయం, అన్యులే ఒక అర్ర ఉంచుతారు, మనకి అర్రలు కదా. సరే పెట్టుకోమని చెప్పట్లా, కానీ నీకు ప్రార్థన గది, నువ్వు ప్రార్థించే స్థలం ఉండాలి. అది ఒక స్థలం అని కాదు, ఏ వైపు చూసినా ఉంటున్నారా? నేను మా ఇంట్లో అన్ని రూమ్లో ప్రార్థన చేస్తాను, ఒక కిచెన్లో తప్ప. హాల్లో ప్రార్థన చేస్తా, ఈ బెడ్రూమ్లో ప్రార్థన చేస్తా, మాస్టర్ బెడ్రూమ్ 3 రూమ్లో ప్రార్థన చేస్తాను. ఒక స్థలం లేదు, ఈ స్థలంలోనే కూర్చునే దేవుడు మాట్లాడతాడు. అలాంటి అపోహాలు ఉండొద్దు మళ్ళీ క్రైస్తవులు. ఈ స్థలమే ఈ రూమ్ అంటానికి లేదు, అన్ని స్థలాలు పరిశుద్ధపరచుకోవాలి. అందుకోసం ఎప్పుడున్నందు ప్రియుల తర్వాత 3 నెలల తర్వాత చదివి మాకు తెలుసు, ఒబేదెదోమును అతని ఇంటి వారిని, భార్యను, పిల్లలను, కుటుంబాన్ని, అనుకున్న ఆస్తి అంతా ఏమైపోయింది? ఆశీర్వదించబడ్డారు. దేవునికి భయపడితే మనం ఆశీర్వదించబడతాం, దేవునికి భయపడితే మనం దీవించబడతాం. ఆయన భయపడే వారిని దృష్టిస్తాడు, భయపడే వారిని ఏం చేస్తాడట? ఆయన భయపడే వారిని ఏం చేస్తాడు? ఆయన అపొస్తలుల కార్యం చదువుతున్నాం అక్కడ. ఆయన భయపడిన వారిని ఏమో దృష్టిస్తాడని యెషయా గ్రంథంలో నేర్చుకున్నాం. అపొస్తలుల కార్యంలో అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించాలి, దేవుడు మన మీద దృష్టి ఉంచాలి, మనసు పెట్టాలి. దేవుడు మన మీద మనుషులు కాదు, మనసు పెడితే దేవుడు పెట్టాలా? దేవుడు మనసు పెడితే అమ్మా ఏ మనిషికి అందాన్ని ఎత్తుకెళ్తావు నువ్వు. మనుషులు మనసు పెడితే ఒకడు లేపుతాడు, ఒకడు తొక్కుతాడు. ఒకడేమో లేపాలనుకుంటే ఒకడు ఏం చేస్తాడు? తొక్కుతాడు మనల్ని. అంటున్నా, లేపాలనుకున్నోడే లేపినట్టు లేపి మళ్ళీ ఏం చేస్తాడు? లేవకుండా దొక్కేస్తాడు. అది భర్త అయినా, పిల్లలైనా, కుటుంబంలో బంధువులైనా, రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు. కానీ దేవుడు నీ మీద మనసు పెడితే ఎవరి చేతికి అందరూ అంత ఎత్తుకెదుగుతావు, అంత పైకి ఎదుగుతావు నువ్వు. కనుక మనమందరం కళ్ళు వచ్చి మధ్యాహ్నం మోకరించి ప్రార్థన చేసుకున్నాం.